హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. చాలామంది అన్న మాకు బర్డ్స్ కావాలి, మాకు ఎన్ని పేర్స్ బర్డ్స్ కావాలి, బర్డ్స్ ఒక బ్రీడింగ్ సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ కూడా చేస్తున్నారు. బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ అనేది ఉండదు. బర్డ్స్ సంవత్సరం అంతా బ్రీడింగ్ చేస్తూనే ఉంటాయి. కానీ మనం వాటి యొక్క బ్రీడింగ్ని ఆపేయాలి, వాటిని రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో రెస్ట్ ఇవ్వడం చాలా మంచిది. ఎందుకు బర్డ్స్ అనేవి ఎగ్స్ పై ఫీమేల్స్ కూర్చుండి ఉంటాయి, వాటిని పొదుగుతుంటాయి, దానివల్ల ఫీమేల్స్ అనేవి చనిపోతాయి. ఇంకా బర్డ్స్ అనేవి బ్రీడింగ్ చేసి చాలా అలసిపోతాయి. ఒక ఉదాహరణకి 10 సంవత్సరాలు బతికే మన దగ్గర బర్డ్స్ అనేవి అవి ఎగ్స్ ఇవ్వడం వల్ల చాలా వీక్గా అయిపోతాయి. అవి చీక్స్ని పెంచుతూ చాలా వీక్గా అయిపోతాయి. అవి ఒక 4-6 ఇయర్స్లోనే చనిపోతాయి. అందుకోసం అలా జరగకూడదు. ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేసే పేరు మన దగ్గర అవి బ్రీడింగ్ చేస్తూ అలసిపోయి అవి చనిపోతాయి. అలా జరగకూడదని బర్డ్స్కి మనం రెస్ట్ ఇవ్వాలి. అది ఇవ్వడం వల్ల అవి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 3 months అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా బర్డ్స్ బ్రీడింగ్ ఎప్పుడు వస్తుంది మీకు వీడియో చూపిస్తాను. ఇంకా మన బర్డ్స్కి మనం పోయిన వీడియో మీకు చూపించాను, బర్డ్స్కి యాంటీబయాటిక్ ఎలా ఇవ్వాలి అని. ఈ వీడియోలో మీకు వాటికి యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత లివర్ సిరప్ కూడా ఎలా ఇవ్వాలి అనేది మీకు వీడియో చూపిస్తాను. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తారు ఆ తర్వాత అన్న లివర్ సిరప్ ఎలా ఇవ్వాలి అని. అందువల్ల చూడండి, నేను హిమాలయ లీఫ్ 52 తీసుకున్నాను. మీరు ఏదైనా లివర్ సిరప్ తీసుకొని, నేను ఒక 2 లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులో నేను 10 ml ఇది సిరప్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బర్డ్స్ తక్కువగా ఉంటే మీరు 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో 5 ml వేయండి. ఇంకా తక్కువగా బర్డ్స్ ఉంటే మీరు ½ లీటర్ వాటర్ తీసుకొని అందులో 2.5 ml సిరప్ వేయండి. ఇంకా తక్కువ ఒక 1 పేర్ ఉంటే ఒక కప్ అంతా వాటర్ తీసుకొని అందులో 5 to 6 డ్రాప్స్ ఇది వేయండి. ఇది వేసి మంచిగా మిక్స్ చేసి మన బర్డ్స్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, ఒక్కొక్కసారి మొత్తం ఇలా చల్లగా వెదర్ అయిపోతుంది, ఇంకా వేడిగా అవుతుంది. ఇలా అవ్వడం వల్ల బర్డ్స్కి అని తొందరగా వ్యాధులు వస్తుంటాయి. అందుకోసం వాటి నుంచి మన బర్డ్స్కి కాపాడడానికి యాంటీబయాటిక్ అనేది ఇవ్వాలి. యాంటీబయాటిక్ మనం 3 days ఇవ్వాలి. అది మీకు పోయిన వీడియోలో చూపించాను, చూడండి. వాళ్ళు ఆ వీడియోని చూడండి. మన బర్డ్స్కి యాంటీబయాటిక్ అనేది ఎలా ఇవ్వాలి, ఇంకా ఏది ఇవ్వాలి. ఇంకా యాంటీబయాటిక్ 3 days ఇచ్చిన తర్వాత 3 days ఇది సిరప్ ఇవ్వాలి. హిమాలయ కానివ్వండి, ఏదైనా మీరు లివర్ సిరప్ తీసుకొని ఇవ్వండి. ఎందుకంటే యాంటీబయాటిక్ వల్ల అది మన బర్డ్స్ యొక్క లివర్ని కొద్దిగా డ్యామేజ్ చేస్తుంది. వాటిని రికవర్ అవ్వడానికి మనం లివర్ సిరప్ అనేది తప్పకుండా మన బర్డ్స్కి ఇవ్వాలి. ఇదిగోండి, ఈ సిరప్ వల్ల కొద్దిగా వాటర్ అనేది బ్లాక్ కలర్లో మారుతుంది. ఈ సిరప్ అనేది బ్లాక్ కలర్లో ఉన్నది. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేటైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ని నొక్కండి. ఎందుకంటే మీకు ఇందులో బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, వాటిని సీజన్ని బట్టి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, బ్రీడింగ్ బాక్సెస్ కానివ్వండి ఎలా తయారు చేయాలి, సీడ్ మిక్స్ ఎలా తయారు చేయాలి, ప్రతిదీ మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఇంకా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ ఎప్పటి నుంచి బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ కానివ్వండి, కుండలు ఇవ్వబోతున్నాను అనేది వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు త్వరలో నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, కొద్దిగా వెదర్ అనేది చల్లగా అవుతుంది. అందుకోసం నేను నా దగ్గర ఉన్న ప్రతి బర్డ్స్కి జావా స్పారో కానివ్వండి, ఫించెస్, కాక్టైల్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, బజ్జీస్, అన్ని బర్డ్స్కి నేను ఒక్కడేసారి బ్రీడింగ్ బాక్సెస్ కుండలు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు వచ్చే మంత్ 1కి 1st date నారే నేను అన్ని బర్డ్స్కి ఇస్తున్నాను. అసలు మన బర్డ్స్కి మంచి బ్రీడింగ్స్ కావాలంటే జూలై లాస్ట్ వరకు బ్రీడింగ్ బాక్సెస్ కుండలు ఇవ్వడం మంచిది. కానీ నేను జూలై 1stలోనే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మనం బాక్సులు ఇచ్చిన వెంటనే బర్డ్స్ అనేవి బ్రీడింగ్ అనేది చేయవు. ఎందుకంటే అవి బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి, కుండల్ని అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి మ్యాటింగ్ చేసుకుంటాయి. మ్యాటింగ్ అయిన తర్వాత ఒక 1 week తర్వాత 15 days తర్వాత అవి ఎగ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాయి. అందుకోసము అవి ఇచ్చే వరకు ఎలాగైనా జూలై ఒక 15-20 వరకు అయితే అయిపోతుంది. అప్పుడు దాకా వెదర్ అనేది చాలా మంచిగా అయిపోతుంది. అందుకోసం నేను జూలై 1stకి ఇస్తున్నాను. ఇంకా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, జావా స్పారో, ఫించెస్, ఇవి నెస్టింగ్ చేసుకుంటాయి. మనం కొద్దిగా నెస్టింగ్ చేసి అయితే ఇస్తాం, కానీ అవి కూడా వాటిని ఇష్టం వచ్చినట్టు అవి నెస్టింగ్ చేసుకుంటూ ఉంటాయి. అందుకోసం వాటిలో కూడా టైం ఒక 10-15 days అవి కూడా అందులో తీసుకుంటాయి. అందుకోసము నేను జూలై 1st నాడే నా దగ్గర ఉన్న బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ అవి ఇస్తున్నాను. ఒకవేళ మీరు జూలై 15-20 వరకు ఇవ్వడం కూడా మంచిది. ఎందుకంటే నేను బర్డ్స్ యొక్క బ్రీడింగ్ని చాలా తొందరగానే ఆపేశాను.
మార్చ్ ఫస్ట్ నాడే నేను మొత్తం బ్రీడింగ్ బాక్సెస్ కానీ కుండలు తీసి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే బర్డ్స్కి కనీసం ఒక 3 months అన్న రెస్ట్ ఇవ్వాలి. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి మార్చ్ నుంచే స్టార్ట్ చేశాను వాటి యొక్క బ్రీడింగ్ బాక్సులు తీయడం. ఒక 3 months కన్నా ఎక్కువగా అయింది నా దగ్గర ఉన్న బర్డ్స్కి నేను రెస్ట్ ఇచ్చాను. అందుకోసం నేను తొందరగానే వాటిని బ్రీడింగ్ బాక్సెస్ కుండలు ఇస్తున్నాను. ఒకవేళ మీరు మీ బర్డ్స్కి తొందరగా రెస్ట్ ఇవ్వకపోతే 3 months మీరు జూలై లాస్ట్ వరకు లేకపోతే జూలై 20 వరకు వాటికి బ్రీడింగ్ బాక్సెస్ కుండలు ఇవ్వండి. నేను చాలా తొందరగానే బ్రీడింగ్ ఆపేసాను కనుక నేను ఇప్పుడు జూలై 1 నాడు వాటికి బ్రీడింగ్ బాక్సెస్ ఇస్తున్నాను నా దగ్గర ఉన్న ప్రతి బర్డ్స్కి. బర్డ్స్ అనేవి బ్రీడింగ్ మనకు మంచి ప్రోగ్రెస్ రావాలంటే అవి ఆగస్ట్లో చాలా మంచిగా బ్రీడింగ్ ప్రోగ్రెస్ మనకు వస్తుంది. ఆగస్ట్లో, నవంబర్, డిసెంబర్ ఈ మంత్లో. ఎందుకంటే అప్పుడు చాలా చల్లగా ఉంటుంది కనుక బర్డ్స్ యొక్క చిక్స్ అనేవి చాలా మంచి సైజులో వస్తాయి. ఇంకా చాలా హెల్దీ చిక్స్ అనేవి అప్పుడు మనకు వస్తాయి. నవంబర్, డిసెంబర్ మంత్లో చాలా మంచిగా చిక్స్ వస్తాయి. కానీ నేను ఇప్పుడు జూలై 1 నాడే నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి కుండలు ఇస్తున్నాను, ఇంకా బ్రీడింగ్ బాక్సెస్. ఇంకా బర్డ్స్కి నేను ఎలాంటి నెస్టింగ్ మెటీరియల్ అనేది ఇస్తాను అది కూడా మీకు వీడియోలో చూపిస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ మెటీరియల్కి మన కాక్టైల్ కూడా నెక్స్ట్ మెటీరియల్ కావాలి. ఇంకా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, జావా స్పారో, ఫించెస్కి కూడా నెక్స్టింగ్ మెటీరియల్ కావాలి. కానీ మన బజ్జీస్కి అయితే ఎలాంటి నెక్స్టింగ్ మెటీరియల్గా అవసరం లేదు. వాటికి బ్రీడింగ్ బాక్సెస్ కానివ్వండి కుండలు ఇచ్చేస్తే సరిపోతుంది. అవి అందులోనే చాలా హ్యాపీగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా బర్డ్స్కి ఏ సైజ్ కుండలు పెట్టాలి, ఇంకా బ్రీడింగ్ బాక్సెస్ సైజ్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను. ఫించెస్ యొక్క బ్రీడింగ్ బాక్సెస్ సైజ్, ఇంకా కాక్టైల్ యొక్క బ్రీడింగ్ బాక్సెస్ సైజ్. ఇప్పుడు మీకు కుండల్ని మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఏ సైజ్ కుండలు నేను పెడుతున్నాను నా బజ్జీస్ కాలనీలో, ఇంకా మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీలో. ఇదిగోండి, ఇది నా కొత్త ఫించెస్ యొక్క కాలనీ తయారు చేశాను, అది కూడా మీకు చూపించాను చూడండి. ఇంకా బర్డ్స్కి మనకు బ్రీడింగ్ అనేది మంచి టైం ఎప్పుడు ఉంటుంది, వాటిని మనం బ్రీడింగ్ తీసుకోవచ్చు అంటే జూలై నుంచి మన బర్డ్స్కి మార్చ్ వరకు వాటితో బ్రీడింగ్ తీసుకోవచ్చు. ఈ మంత్లో అది సీజన్ అనేది కాదు, ఈ జూలై నుంచి మార్చ్ వరకు బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా చాలా హెల్తీగా మంచిగానే చేస్తాయి. కానీ ఆ తర్వాత సమ్మర్ సీజన్ వస్తుంది, దానికన్నా బర్డ్స్ అనేది చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వేడి వల్ల. ఆ టైంలో మన బర్డ్స్కి అనేది రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 3 months తర్వాత అవి ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా బర్డ్స్ అనేది తొందరగా రికవర్ అవుతాయి మేము రెస్ట్ ఇస్తే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.